వెనక్కి తీసుకురాలేమండి. కానీ వాళ్ళకి ఆ ధైర్యం ఓకే శ్రీకాంత్ గారు, మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు, అలాగే ఓయూజేఏసీ నుంచి దత్తాత్రేయ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇద్దరికి కూడా నమస్తే. మొత్తం కంప్లీట్ గా ఈ అంశం పొలిటికలైజ్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ కాంగ్రెస్ సర్కార్ మీద ఇతర రాజకీయ పార్టీలు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అలాగే బీఆర్ఎస్ రెండు కూడా దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ప్రతీకార చర్యలు అంటూ కూడా వారు మండిపడుతున్నారు. ఏకంగా టాలీవుడ్ నే టార్గెట్ చేశారు అనేది వారి ఆరోపణ. రైట్, ఒకసారి మనం బీఆర్ఎస్ వెర్షన్ విన్న తర్వాత కాంగ్రెస్ వెర్షన్ వినే ప్రయత్నం చేద్దాం. సతీష్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు మేం చెప్పడం కదండి, ఇప్పుడు ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ కూడా ఇది కక్షపూర్త చర్య అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఇదైతే ఈయన పుట్టినరోజు, మొన్న రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజుకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి. రెండోది, మొన్న ఒక ఫంక్షన్ లో అల్లు అర్జున్ గారు ఆయన ముఖ్యమంత్రి పేరు తీయలేని పరిస్థితి, ముఖ్యమంత్రి పేరు గుర్తుకులేని పరిస్థితి. ఆ పరిస్థితిని చూసి ఈ రోజు తెలంగాణలో ఆయన పరువంతా పోయింది. అరే ముఖ్యమంత్రి పేరు కూడా గుర్తుకులేని పరిస్థితి ఉంది నాయన అని చెప్పేసి ప్రజలందరూ నవ్వుకున్నారు. సో దీన్ని కక్షపూరితంగా చేసుకుని ఇప్పుడు ఇంకోటి, ఈ రోజు హోంశాఖ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది, హోమ్ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి అలాంటప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాకపోతే ఇది ఏంటండి? గతంలో కూడా చూసినాం, లగచర్య ఘటనలో అధికారులు కలెక్టర్ గారిని కొట్టిన మీద ప్రజలు తిరగబడ్డప్పుడు కూడా ఆయన మీద మరి హోంశాఖ ఏం చేసింది కూడా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పేసి సమాజం అంతా కోడే కూసింది. ఈ రోజు కూడా ఆయన ఏదైతే అప్లై చేసినప్పుడు సతీష్ గారు, ఇప్పుడు ఇంటెలిజెన్స్ కూడా ప్రజల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతుంది. ప్రజలు ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈరోజు రెడీగా లేరు. ఎందుకంటే ప్రభుత్వాల్లో 70 సంవత్సరాల్లో చేసిన చర్యలని ప్రజల మైండ్లలో ఉండిపోయాయి. కాబట్టి ప్రజలు ఈ రోజు ఇంటెలిజెన్స్ కంటే చాలా ఇంటెలిజెంట్ గా ఉన్నారు. ఆ రోజు కూడా అల్లు అర్జున్ గారు థియేటర్ కు వస్తారనే విషయం తెలిసి ఉండి, సరే ఆయన అల్లు అర్జున్ గారు పర్మిషన్ లేకుండా వచ్చారని అనుకుందాం. అరే ఆయన అల్లు అర్జున్ గారు తన ఇంటి దగ్గర నుంచి థియేటర్ వరకు వచ్చేంత వరకు ఈ పోలీస్ యంత్రాంగం, ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అని ప్రజలందరూ అడుగుతా ఉన్నారు. అంటే ఇది పక్కాగా ప్రభుత్వం ఫెయిల్యూరు, ఇది ఖచ్చితంగా కక్షపూర్త చర్య, సినిమా ఇండస్ట్రీని మొత్తం తన కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చుకోవాలని ఒక కుట్రపూర్త చర్యలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. రెండోది, అసెంబ్లీలో ఇప్పుడు కోర్టులో న్యాయస్థానంలో ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీలో దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అసెంబ్లీలో ప్రజలకు ఉన్న ఇబ్బందులు ఎన్ని మాట్లాడచ్చండి? ఇప్పుడు 57 మంది గురుకుల పిల్లలు చనిపోయారు, దాని గురించి చర్చ పెట్టలేదు ఎందుకు? 12 మంది గురుకుల పిల్లలు హాస్పిటల్ పాలయ్యారు, దాని గురించి ఎందుకు చర్చ పెడతలేదు? 362 మంది రైతులు చనిపోయారు, దాని గురించి చర్చ ఎందుకు పెడతలేరు? 31 మంది నేతలు చనిపోయారు, 95 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు, దాని గురించి ఎందుకు చర్చ పెట్టలేదు? సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటస్వామి గారు, కత్తి వెంకటస్వామి గారు ఏం చెప్తారు? ప్రభుత్వం మీద కూడా తీవ్ర విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. విపక్షాలేమో ఇదంతా కూడా కేవలం రేవంత్ రెడ్డి ఈగోకు పోయి చేస్తున్నారు, ఏకంగా టాలీవుడ్ మొత్తాన్ని కూడా ఆయన టార్గెట్ చేశారని విమర్శిస్తున్నటువంటి సిచ్యువేషన్.